కవర్ కట్టిన కాయ. ఇలా మామిడికాయలకి పిందె దశలో ఉన్నప్పుడే కాయలు కవర్లు కడతారనమాట. దీనివల్ల ఏంటంటే మనకి మచ్చలు ఏర్పడవు, కాయ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఈ ఈగలు అవి వాలకుండా, ఈగలు వాడడం ద్వారా పురుగులు వస్తాయి అన్నమాట. ఇలాంటి కవర్ కట్టిన కాయలకి అసలు పురుగులే రావు అనమాట. ఇవి ఎక్స్పోర్ట్స్ కూడా వెళ్తాయి, ఎందుకంటే అంత నీట్గా ఉంటాయి కాబట్టి కాయలు. సో వెతకంగా ఈ రోజుకి ఒక తోట దొరికింది. ఆ తోటలో ఈరోజు కోయడానికి వచ్చినాము. లాస్ట్ హార్వెస్ట్ జరుగుతుంది. ఇప్పుడు కోసుకొస్తాము. ఒక 3-4 డేస్లో రైపన్ అయ్యాక నేను మళ్ళీ మెసేజ్ పెడతాను. కవర్ కట్టిన మ్యాంగోస్ ఒకసారి మీకు చూపిస్తాను. ఇందాక ఒకటి కోసాను, ఎంత నీట్గా ఉంటుందో. ఇలా యాక్చువల్గా గ్రీన్గా ఉండదు, వైట్గా ఉంటుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ చెట్టు మీద పండిపోయింది కాబట్టి ఎల్లో వచ్చింది, లేదంటే వైట్గా ఉంటుంది కవర్ కట్టిన కాయలు. ఓకే, కోసుకొస్తున్నాము. హైదరాబాద్ వచ్చాక మళ్ళీ మెసేజ్ పెడతాను. కవర్ కట్టిన మ్యాంగోస్, పురుగులు రావు. ఇప్పుడే అన్లోడ్ చేసినాం అన్ని కవర్ కట్టిన కాయలు. పురుగులు రావు, భయం లేదు, అసలు భయం లేకుండా తినవచ్చు. ఒక 3-4 డేస్లో రైపన్ అవుతాయి. రైపన్ అయినాక చెప్తాను. ఇట్లా పనసకాయలు ఉన్నాయి 6 పెద్దవి. వీటికైతే రేపు రావచ్చు మీరు, ఓన్లీ పనసకాయలకి. మ్యాంగోస్ అయితే ఒక 4 డేస్లో రైపన్ అయ్యాక చెప్తాను నేను. అంతే, థ్యాంక్ యూ. మనం పట్టిన గానుగ నూనెతో, మన షాప్లో కారం పొడి, ఆర్గానిక్ కారం పొడితో, మామిడికాయలు కూడా ఆర్గానిక్. సో ఇలా అన్ని ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో పచ్చడి పెట్టించాం ఫ్రెండ్ వాళ్ళ మదర్తో. పచ్చడి పెట్టేటప్పుడు పాటించాల్సిన అన్ని ప్రాపర్ రూల్స్ అన్నీ పాటించి పచ్చడి పెట్టించాం. మ్యాంగో పికిల్ రెడీ ఉంది సేల్కి, ఆర్గానిక్ మ్యాంగో పికిల్. ఇది పటిక దిష్టి కోసం టేబుల్స్ మీద పెట్టుకుంటారు కదా, అందుకని అన్నీ ఇలా పిరమిడ్ షేప్లో తెప్పించాం. మంచిగా టేబుల్ మీద ఇలా సెట్ అవుతాయి. ఇది ఆవాలది నూనె తీసిన తర్వాత వచ్చిన పల్ప్. ఇది చెట్లకు వేసుకుంటారని తీసి పెట్టాం. ఇవి శీకాకాయలు, ఇంకా కుంకుడుకాయలు కూడా ఉన్నాయి.